ఆల్రైట్ రాజర్స్, బట్ ట్రైలర్ 1 రిలీజ్ అయింది, వచ్చేసాం మొత్తానికి మనం. ఓకే రైట్, ఎలా ఉన్నారు అందరు, బాగున్నారా? Now close your eyes. Take a deep breath. నీ బ్రెయిన్ నా కమాండ్స్ మాత్రమే ఫాలో అవుతుంది. నాచే నాచే చంపేశాడు బాబోయ్. పరిచయం చేస్తా. పరిచయం చేసేది ఏంట్రా, మరి చూస్తారేంట్రా, పరిగెత్తండి. సడన్లీ క్లైమేట్ చేంజ్, వై? తాత అద్భుతాలు చూసి ఆనందించాలి, క్వశ్చన్ లేకుండా. ఏదో గుర్తుండిపోయి పని చేయాలి, సంచలనం అయిపోవాలి. ఎలాంటి పని చేసిన అందరూ షాక్ అయిపోవాలి. భయపడ్డాం అక్క, అమ్మా నా వల్ల కాదు. తల్లి దుర్గా, నా మనవణ్ణి రక్షించు, మనవణ్ణి రక్షించు. ఆయన 4 మంత్రాలు చదువుకున్న మాయల పకీర్ కాదు. హీఈస్ ఎగ్జార్సిస్ట్, సైకియాట్రిస్ట్, హిప్నోటిస్ట్. బ్రెయిన్ తో గేమ్ ఆడుతున్నాడు. అయితే స్టార్ దొరికి తెలుసుకుందాం. స్టార్ టు స్టార్, స్టార్ వార్స్. ఓకే, It's impossible to face him. अभी देख लीजिए. ఇది మాత్రం బాగుంది అసలు, ఐడియా మాత్రం. ఏందిరా మీ బాధ? పొట్టులో చేయి పెడితే కొట్టడానికి నేను చీమనా? రాక్షసుణ్ణి. ఓకే ఓకే అన్నాయి, ఉంది ఏదో 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 ఉంది. ఫస్ట్ థింగ్ మ్యాన్, అసలు కాన్సెప్ట్ కానీ స్టోరీ కానీ చాలా ఫ్రెష్గా ఉంది. ఇది మాత్రం నిజంగా సర్ప్రైజ్ చేసిందని చెప్పాలి, చాలా ఫ్రెష్గా ఉంది. ఇది మాత్రం మాన్స్టర్లు, ఫ్యాంటసీ ఎంతవరకు ఓకే, కానీ కామెడీ వైజ్గా హారర్ అనే పదం గుర్తుపెట్టుకొని సినిమాలో హారర్ అయితే అసలు ఉండదు. కానీ నేనైతే ఫిక్స్ అయిపోయాను. అంటే ఏవైతే వీళ్ళు ఆ మాన్స్టర్స్ శాండ్ రావటం, పొగలు అంటే ఒక స్మోక్లు ఆత్మలాగా రావడం కానివ్వండి, ఇంకా ఎక్సెట్రా క్రీచర్స్ కానివ్వండి, ఇవే హారర్ ఎలిమెంట్స్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో ఇంతకు మించి పెద్దగా అయితే ఏముండదు. సో ఇప్పుడు ఇంతకు మీరు చూడవచ్చు, ఏదో ముసలా పళ్ళు పెట్టుకుని ఏదో కూర్చుంది ఏదో. సో ఇట్స్ నాట్ పెద్ద నాకైతే అనిపించలేదు. సో అట్లా అనమాట. సో నేనైతే అసలు హారర్ నుంచి 1% ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అండ్ కామెడీ అయితే ఇప్పుడు దాకా వేసిన పంచెస్ కావచ్చు పెద్దగా అయితే అనిపించలేదు.
అంటే కామెడీ పరంగా అందరికీ ఒక డిఫరెంట్ టేస్ట్ ఉండేది కాబట్టి, బట్ నాకైతే అసలు అదేమని ఇంకా చూద్దాం ఇంకా థియేటర్లో ఇంకా అది ఫుల్ ఫ్లెజ్డ్గా అప్పుడు ఎలా ఉండిద్దో. అండ్ క్వాలిటీ వైజ్గా ఎస్పెషల్లీ ఆ క్రీచర్స్ ఏవైతే ఉన్నాయో, క్రోకోడైల్ది కావచ్చు, క్రోకోడైల్ది, శాండ్ది, స్మోక్స్ది, అట్లాగే ఒకళ్ళు మాస్క్ తీశారు కదా, సో ఈ పోర్షన్స్ వరకు క్వాలిటీని ఇట్స్ గుడ్. ఇంకోటి ఉంది కదా, అదే దాన్ని ఏమంటాం, 4 కాళ్ళతో పాగుతుంది కదా, లిజర్డ్ది కైండ్ పెద్ద గురించి చూసారు, సో అది కూడా. ఇవన్నీ క్వాలిటీ వైజ్గా చాలా బాగా పుల్ ఆఫ్ చేశారు. బట్ ఏవైతే అదేంటిది దాన్ని ఏమంటాం, గుహ టైప్లో నుంచి మనకి క్రీచర్ పైకి వెళ్ళిపోవటం, క్లోజ్అప్ షాట్లో మనకి లెఫ్ట్లో స్క్రీన్లో మనకి ఫేస్ అంతా కాలిపోయి కనుగొట్టు ఇట్లా చూపించడం మనకి, ఈ ఒక విజువల్స్, ఈ ఒక పోర్షన్స్ అయితే కనుక అట్ ది సేమ్ టైం లాస్ట్ ది ఫైనల్ షాట్ పెద్ద క్రీచర్ చూసారా, అదైతే ఏనే 100%. సో ఇంతకు చెప్పినవి ఇవన్నీ అయితే కనుక బొమ్మలాగే ఉన్నాయి చూడటానికి. ప్రీవియస్గా రిలీజ్ చేసిన వీడియో కంటెంట్లో కూడా ఆ పిల్లి ఏదైతే మెట్ల మీద నడుచుకుంటూ వస్తుందో అది కూడా అంతే యానిమేటెడ్ బొమ్మలాగే ఉంది. ఇవి కూడా అంతే ఉన్నాయి అనమాట. అంటే నేను చూసేది 32 ఇంచ్ స్క్రీన్లో, నాకైతే క్లియర్గా బొమ్మ యానిమేటెడ్ ఇది క్లియర్ కనిపించేస్తుంది. నెక్స్ట్ మనం చూసేది హ్యూజ్ ఆ బిగ్ స్క్రీన్, ఇంకా స్పష్టంగా అర్థమైపోద్ది. సో అదే ఇంకా టైం ఉంది, కపుల్ ఆఫ్ మంత్స్ టైం ఉంది, క్వాలిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇంకా ఆ ఛాన్స్ ఉంది హ్యాపీగా. ఇది మనం 2025లో ఉన్నాము. ఎప్పుడో రిలీజ్ అయిన క్రిస్టోఫర్ జోకర్లో అస్సలు అంతలాగా కాలిపోయింది అక్కడ మనకి చూపించడం, దానికి తోడు మనకి బ్రేకింగ్ బ్యాడ్లో అంత హెవీ డీటెయిలింగ్, అంటే ఆ టైం పీరియడ్లోనే చేశారు. మన వాళ్ళు ఎందుకు చేయరో నాకు అసలు అర్థం కాని విషయం ఇదైతే ఇప్పటికీ కూడా. మళ్ళీ సిగ్గు లేకుండా మన హాలీవుడ్ సినిమాలతో పోటాపడాలి మనమే అంటాం, మళ్ళీ హాలీవుడ్ సినిమాలు చూస్తే మళ్ళీ నచ్చదు, మళ్ళీ అన్ని సొలుకపురం చెప్తారు అనమాట. సో ఎనీవే ఇలా పక్కన పెట్టేసి సరే ఆ క్రీచర్స్ విషయానికి వచ్చేస్తే కనుక నేను ఇన్స్టాగ్రామ్లో ఎన్నో రీల్స్ కూడా చూశాను. స్పెసిఫిక్గా క్రీచర్స్వి ఇన్బుల్ట్ సూట్స్ ఉన్నాయి, సూట్స్ అనమాట, చాలా రియలిస్టిక్గా, చాలా హెవీ వెరీ రియలిస్టిక్గా ఉన్నాయి అనమాట. సో ఇలా కూడా చేసుకో. అంతేందుకు తుంబాడు ఉంది భయ్య, తుంబాడు అదేం సీజీ వర్క్ కాదు, రియల్గా వాళ్ళు ప్రాస్టిక్స్ చేసింది. సో అది ఇంకా ఎగ్జాంపుల్ చెప్పమంటారా, ఇప్పుడు వాళ్ళు చేసిన మిరాయి మూవీ, అంటే ప్రొడ్యూసర్ మిరాయి మూవీలో మనకి సాంపత్య పేరు ఉంది, ఆ పెద్ద పక్షి ఏదైతే ఉందో కొంతవరకు వాళ్ళు రియలిస్టిక్గా దాని మెకానిజం అనేది పుల్ ఆఫ్ చేశారన్నమాట. దాని తర్వాత మళ్ళీ విజువల్స్ యాడ్ చేశారు. బట్ కొంచెం అంత ఆ రియలిస్టిక్నెస్ రావడానికి వాళ్ళు రియలిస్టిక్ వర్క్ చేశారు కొంచెం అంతా. దీంట్లో కూడా అలా చేసి ఉండాల్సింది. అఫ్ కోర్స్ ఇద్దరు మూవీ టీమ్స్ డిఫరెంటే, బట్ ప్రొడ్యూసర్ ఒకరు కాబట్టి సార్ మనం అక్కడ చేస్తున్నాము, సో ఇక్కడ కూడా మనం అలాంటివి చేస్తే కనుక మనకి రియలిస్టిక్ అవుట్పుట్ వచ్చింది. ఎందుకంటే విఎఫ్ఎక్స్ అండ్ సీజీ డిపార్ట్మెంట్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ఉందన్నమాట. సో అందుకని చెప్తున్నాను. సో చేసే స్కోప్ ఉంది, బట్ మన వాళ్ళు ఆ థ్రెషోల్డ్ లెవెల్స్ అనేవి వాళ్ళు పుష్ చేయట్లేదు. నేను చాలా చూశాను భయ, నేను చూసి చెప్తున్నా, చూడకుండా చెప్పట్లేదు, నేను చాలా చూసాను అనమాట. ఇంత మీ ఎగ్జాంపుల్స్ ఇచ్చినట్టుగానే. సో అంతే, ట్రైలర్ ఓకే ఏదో ఉంది కానీ ఇచ్చేద్దాం సంక్రాంతికి అన్నట్టు, అంటే ప్రభాస్ గారిని ఫుల్గా ఫన్ మోడ్లో చూపిద్దాం, సో అదే మోటివ్తో ఉన్నారనమాట. బట్ ఎక్కడ ఫన్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు. సో అది విషయం అయితే. అండ్ మ్యాన్ అంతే, నాకు అర్థం కావట్లేదు ఎందుకు వీళ్ళు రియలిస్టిక్గా తీసుకుని రాలేకపోతున్నారు అని చెప్పేసి కొన్ని స్పెసిఫిక్ కేటగిరీస్లో అనమాట. అది మాన్స్టర్స్ కావచ్చు, ప్రాస్టిక్స్ కావచ్చు, మేకప్ వైజ్గా కావచ్చు, ఫేస్ కాలిపోయింది. సో ఇవి రియలిస్టిక్గా చేయొచ్చు, బట్ ఎందుకు చేయట్లేదు ఏమో మరి. సో ఎనీవేస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది చెప్పేది ఏంటంటే, హారర్ వైజ్గా అయితే సినిమాలు ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు, మేము ముందుగానే చెప్తున్నాను, మీ సేఫ్టీ కోసం ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తా వద్దు. బట్ ఒక ఫ్రెష్ వరల్డ్, ఒక కొత్త కాన్సెప్ట్ అయితే ఉంది. సో అంతవరకు నాకు తెలిసి అందరినీ ఆ ఒక కేటగిరీ వైజ్గా ప్రతి ఒక్కరిని సర్ప్రైజ్ చేసేది అనుకుంటున్నాను. మూవీ మొత్తం ఏదైనా సర్ప్రైజ్ మనకి బాగా ఇంప్రెస్ చేసేది ఉందంటే ఆ ఒక కేటగిరీ అనుకుంటున్నాను తప్ప హారర్ వైజ్గా, కామెడీ వైజ్గా అయితే నథింగ్, నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో అదనమాట విషయం. ఇంకా థియేటర్లోకి వెళ్ళి పెద్ద సర్ప్రైజ్ పేలిస్తే అదొక అదృష్టం అనుకోవాలి, బట్ అంత సీన్ లేదు ఇంకా. ఓకే, అండ్ లెట్స్ ఫినిష్ విత్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్. అస్సలు సంబంధం లేదు భయ్య, తమన్ భయ్య, అసలు పెద్ద ఏం లేదు మ్యూజిక్ అనేది. సో మళ్ళీ చెప్తున్నాను, ఇది హారర్ కామెడీనే. శబ్దం అనేది వెరీ సీరియస్ నోట్, చాలా మంచి అక్కడ మీరు వర్క్ అయితే ఇచ్చారు. బట్ దీంట్లో మీరు ఎంతో కొంత వర్క్ అనేది ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మీరు ఏంటంటే ఇది హారర్ కామెడీ జోనర్, బట్ ఇది కమర్షియల్ మూవీకి ఇచ్చినట్టు ఇస్తున్నారు అనమాట. అంటే అసలు ఇది ఒక హారరు, ఇది ఒక కామెడీ, అసలు మ్యూజిక్ అనేది ఆ సెన్స్ కానీ అసలు రావట్లేదు అక్కడ ఏమి కూడా.
రావట్లేదు. సో అంతే, చూద్దాం ఇంకా Jan 9th ఎలా ఉండబోతుందో. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ ప్యూర్ హాఫ్ బ్రాంజ్ అండ్ హాఫ్ సిల్వర్ మ్యాన్. సో యా, అంతే. మరి మీకు అనిపిస్తుంది డ్యామ్ షూర్ కామెంట్ చేసేయండి. అండ్ యప్, దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ if you enjoyed. I'll catch you in the next one.